హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఫ్యామిలీతో ట్రిప్స్ చేస్తూ అలా ఎంజాయ్ చేసేస్తున్నాం. సో, ఈరోజైతే నేను మిగిలిపోయిన పిండితో గుంత పొంగనాలు, అలాగే గుమగుమలాడే సాంబార్ అన్నంలోకి ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఎంతో టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్‌గా చిన్న చిన్న టిప్స్‌తో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా అయితే దోసల పిండి కొంచెం మిగిలిపోయింది. సో, ఇది 2 రోజులు కదా! అందుకని కొంచెం పులిసిపోయింది. సో, ఈ పులిసిపోయిన పిండిని మనం వేరే ఏ విధంగా వాడాలి అనుకున్నప్పుడు, సో, నేనైతే ఇట్లా వాడేశాను. గుంత పొంగనాలు చక్కగా వచ్చాయన్నమాట. సో, ఆ పులిసిన పిండిలో 2:30 గరిట ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వని చక్కగా ఇలా వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి ఒక పావుగంట పక్కన పెట్టి ఉంచేసేయాలి. సో, ఈలోపు ఇందులోకి మనం 2, 3 ఉల్లిపాయలు, అట్లాగే పచ్చిమిర్చి చక్కగా సన్నగా తరిగేసి ఇందులో కలిపేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. నేనైతే వేయటం మర్చిపోయాను. సో, చాలా చాలా యమ్మీగా, టేస్టీగా, స్మూత్‌గా చక్కగా వచ్చేస్తాయన్నమాట. సో, ఒక 15 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే ఈ పెనాన్ని వేడి చేసుకొని ఆయిల్ వేసి చక్కగా లైన్‌గా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ నిండుగా వేసుకోకూడదు. పొంగుతాయి గనక కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అవి పొంగినప్పుడు తిప్పడానికి ఈజీగా కూడా ఉంటుంది. త్వరగా ఉడుకుతాయి. సో, ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా లో టు మీడియం పెట్టుకుంటూ మారుస్తుండాలి. ఈలోపు చక్కగా ఇవి వేగిపోతాయి. సో, మళ్ళీ వాటిని కొంచెం ఆయిల్ వేసి ఇలా తిప్పుతుండాలి. మూత పెట్టడం వల్ల త్వరగా చక్కగా ఉడికిపోతాయి. ఉడికాయా లేదా అని తెలుసుకోవటానికి ఇలా గుచ్చినప్పుడు మనకి పిండి అంటనప్పుడు ఉడికిపోయాయి అర్థం అనమాట. సో, ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా లైన్‌గా తీసేసుకోవాలి. సో, ఇవి ఉడకటానికి కొంచెం టైం పడతాయి కనుక ఓపికగానే మనం చేసుకోవచ్చు. సో, తక్కువ టైంలో చక్కగా ఇలా ఈజీగా పిండితో చేసుకుంటూ వేరే పనులు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. దీనిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. సాసులు కానీ, అట్లాగే కారపొళ్ళు ఏది వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా యమ్మీగా ఉంటాయి. సో, తప్పకుండా ఇలా చేసి చూడండి. సో, యమ్మీ యమ్మీ అంటూ అర డజన్ లాగిచ్చేస్తారనమాట. సో, ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్‌కి అన్నంలోకి సాంబారు. సో, చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా చేసేసుకోండి. ముందైతే తాలింపు గింజలు వేసుకొని, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు వేసి చక్కగా చిటపటలాడిచ్చేసేయాలి. సో, ఇప్పుడైతే కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. ఉల్లిపాయలు, బెండకాయలు, అట్లాగే క్యారెట్టు, రాడిషు, మునక్కాయలు, టమాటాలు అన్నీ కలిపి వేసేసాను. సో, ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా చేస్తే రుచి చాలా చాలా బాగుంటుంది కూడా. సో, ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. కాస్త పచ్చిదనం పోగానే మనం చింతపండు పులుసుని పలచగా ఒక 2 గ్లాసులు పోసేసాను. సో, అట్లాగే 2 గ్లాసులు నీళ్ళు కూడా వేసాను. సో, ఇప్పుడైతే ఇవి చక్కగా మరగబెట్టేస్తే మనకి చక్కని సాంబార్ రెడీ అవుతుంది. ఒక పక్క ఒక గ్లాసు పప్పు కూడా నేను కుక్కర్లో ఉడకబెట్టేశాను. సో, ఇప్పుడు ఇవి ఉడుకుతాయనగా కారం, పసుపు కూడా వేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను కల్లుప్పు అయితే సాంబార్లో బాగుంటుంది. పులుసుల్లో వేసుకోవచ్చు. ఒక స్పూను నేను కల్లుప్పు కూడా వేసాను. తర్వాత కావాల్సినంత కలుపుకోవచ్చు. అట్లాగే 2 టీ స్పూన్లు కారము, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్లు సాంబార్ పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి. సో, ఇవన్నీ మిక్స్ చేసేసి ఉప్పు చూసుకొని మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. సో, ఇప్పుడైతే చక్కగా వాటిని పచ్చిదనం పోయే వరకు ఆ పులుసుని చక్కగా మరగబెట్టాలి. హై టు లో పెట్టుకుంటూ దగ్గరుండి బాగా మరిగించాలి. ఈలోపు ఈ పప్పును మెత్తగా మెదిపేసి చక్కగా పప్పులోకి రెడీగా పెట్టుకోవాలి. సో, కొంతవరకు వెజిటబుల్స్ చక్కగా ఉడికాక మరీ పేస్ట్‌లా ఉండకూడదు. చక్కగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు పప్పును వేసేసుకోవాలి. సో, ఈ పప్పును బాగా మిక్స్ చేసేసి మరి కాసేపు
ఉడకపెట్టుకోవాలి. పులుపుని చూసుకుంటూ ఎంత కావాలంటే అంత, తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ చూసుకొని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మరగ కాస్తేనే మనకి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందనమాట. సో నేను ఎక్కువగానే చేస్తాను సాంబార్ ఒకేసారి. సో దించే ముందు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి చక్కగా ఇలా వడ్డించుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది.